అసలు దివ్యది అసలు ప్రాబ్లం ఏంటి? అంత టార్చర్ పెడతా ఉంది భరణన్నని. కనీసము భరణన్న కూడా నువ్వేందమ్మా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఇలా బిహేవ్ చేయడం ఏం బాగలేదు, చూసేవాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారు అని భరణన్న చెప్పలేకపోతున్నాడు. అసలు భరణన్న చెప్పే నేచరే కాదు భరణన్నది. పాపం అసలు భరణన్న బంధాలకి బంధుత్వానికి వాల్యూ ఇస్తాడు. ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీ భరణన్నది, కూతురు చెల్లెళ్ళు అందరూ ఉండేసరికి ఇక్కడ వీళ్ళు అన్న 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 అని ఎక్కడ పిలుస్తుంది. అయినా కూడా నిన్న వాళ్ళ ఎవరు దివ్య వాళ్ళ అమ్మ వచ్చి మంచి స్టోరీ అల్లి వెళ్ళింది అనిపించింది నాకైతే. ఎందుకంటే తనకి అన్న ఒక అతను ఉన్నాడు, అతను చనిపోయాడు, అక్కడ దాకా ఓకే, నేను కాదని చెప్పలేదు. అక్కడి నుంచి ఒక స్టోరీ అల్లింది చూడు. అతను నా అన్నయ్య లాంటి వాడు, నేను అన్న అన్న అని పిలవలేక ఇక్కడికి వచ్చేసి మన కూతుర్ని పంపించేసి అన్న అని పిలవమన్నది, మామయ్య అని పిలవలేక ఈ మా కూతుర్ని ఇక్కడికి వచ్చి అన్న అన్నని పిలవమని చెప్పాను అని చెప్పననింది. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత దివ్య ఏం చేస్తుంది? భరణన్న గురువు గారు అని పిలుస్తా ఉండేది, భరణన్న దివ్య అని. అప్పుడైనా సరే నిన్ను మా అమ్మ ఇలా అన్నయ్య అని చెప్పి అనుకునింది, నన్ను మా అన్నయ్య ఇలా మిమ్మల్ని ఇలా అన్నయ్య నన్ను పిలవమని చెప్పింది అని చెప్పి ఏ రోజైనా ఎప్పుడైనా దివ్య మాట అయితే తీసిందా? తీరేది కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఉన్నట్టు అనుకోని పక్షంలో ఇలా గబక్కన వచ్చేస్తాయి మాటలు. ఇలా మా అమ్మ మిమ్మల్ని అన్న అనుకునింది, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీతో ఇలా ర్యాపో పెంచుకున్నాను, నేను మీరంటే నాకు అభిమానము, మామయ్య మామయ్య అని పిలిస్తే బాగుండదు కాబట్టి అన్న అన్న అని పిలుస్తాను అని చెప్పేసి అట్లా ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు. అయినా గురువు గారు అని పిలుస్తా ఉండేసరికి గురువు గారు బాగలేదని చెప్పి ఊరికే నామకే వాస్తే అన్నయ్య అని చెప్పని అనింది. కానీ ఏ రోజు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదు. రండే ఏండే కూర్చున్నారా పోడే ఇట్లాగే మాట్లాడుతుంది లెక్కలేనట్టు. కమాండింగ్ ఎందుకు? ఆయన ఏమన్నా సొంత మీ ఇంట్లో రిలేటివ్ కాదు కదా. ఇప్పుడు సొంత కూతురు వచ్చి చెప్పింది, నువ్వు ఇంత కమాండింగ్ అనేది పనికిరాదమ్మా, కమాండింగ్ లేకుండా ఉండు, మాది నచ్చట్లేదు అని చెప్పినట్టు చెప్పింది. కానీ ఒక్కొక్కసారి దివ్యాన్ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది ఈ విషయంలోనే. అంటే ఎవరు కనీసం ఆ అమ్మాయి వచ్చి ఇలా కమాండింగ్ చూడబాక అని చెప్పేసి అనేది పెడద్రంగా మాట్లాడబాక అన్నట్టు మాట్లాడి అసలు హగ్గు కూడా చేసుకోకుండా ప్రేమగా ఉండకుండా తనుజానే మీ ఇద్దరు బాండింగ్ బాగుంది, మీ అన్న చెల్లెలు బాండింగ్ బాగుందని అసలు చెప్పడే లేదు, మీ ఇద్దరు బాండింగే బాగుందని చెప్పి తనుజాకి చెప్పి ఆ విధంగా వాళ్ళ చెల్లెలు వెళ్ళింది కదా. సో నాకెందుకు దివ్య వాళ్ళ అమ్మ వచ్చేసి అంతలాగా నాకు కదా అల్లి కవర్ డ్రైవ్ చేసి అంత సరి చేసి పోతే మళ్ళీ ఈ అమ్మ ఏం మాట్లాడుతున్నది దివ్య? నాకు మా అమ్మ కంటే, మా బంధువుల కంటే, మా ఫ్రెండ్స్ కంటే, మా రిలేటివ్స్ కంటే అందరికంటే మీకు ఎక్కువ. నేను కొన్ని విషయాలు ఈ షోలో నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ప్రాబ్లం ఏంటి? ఆయన వయసులో పెద్ద అయినా ఏమనుకుంటారు చూసేవాళ్ళు కూడా? బాగుంటది కదా, ఎందుకు చెప్పలేవు నువ్వు? అయినా సొంత కూతురికే లేని జలస్ నీకెందుకు? సొంత కూతురే వచ్చి హగ్ చేసుకొని తనుజాని సూపర్ అని చెప్పేసి పోతే నీకెందుకు? నువ్వు ఒక డాక్టర్ లాగా ట్రీట్ చేయాలా, ఓకే? అలా డాక్టర్ లాగా ట్రీట్ చేసినప్పుడు అటు డాక్టర్ లాగే ఉండాలి. కరెక్టే, నీ కన్సర్న్ బాగుంది, ఆయనకే చెయ్యి నొప్పి, చెయ్యి బాగాలేదు, అలా కూడా సరే ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తా ఉన్నాడు, తనుజకి హెల్ప్ చేస్తున్నాడు, అది తన బాండింగు. లేకపోతే ఎప్పుడు తనకి అలవాటు, నువ్వు రాకముందు నుంచి, దివ్య రాకముందు నుంచి తనుజకి ప్రోటీన్ పౌడర్ ఇవ్వడము, ఒక టాబ్లెట్ ఇవ్వడము, ఏదైనా ఇవ్వడం ఆయనకు అలవాటు. ఆఖరికి ఒక టాబ్లెట్ ఇచ్చే పడుకునేవాడంట. అంతకుముందు తనుజ కూడా చెప్పుకుంటా ఉండింది, టాబ్లెట్ ఇచ్చే పడుకుంటావాడు అనేసి. ఒక టాబ్లెట్ ఇచ్చే పడుకునేవాడు అయినప్పుడు నీకెందుకమ్మా అదన ప్రసంగతని? ఆమె దెబ్బ తగిలితే మీకే ఒకరు చేయాలా, మీరళ్ళి ఇంకొకరికి చేస్తున్నారండి అని చెప్పి అడుగుతావు. అప్పటికి తనుజ అండి నేను చెప్పాను అంటే నేను ఏమన్నా అనలేదు, ఆయన ఉండాలి, ఆయనకు లేకపోతే మేమేం చేయాలి ఇక్కడ అని చెప్పారండి. ఎందుకమ్మా ఇదంతా? బ్యాడ్ అవ్వడం కాకపోతే నేను ఎలిమినేషన్ అయినా పర్వాలేదు, ప్రౌడ్గా ఫీల్ అయిపోతాను అని చెప్పారంటావు. సరే పో, అయితే నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంది, చేస్తున్న పని ఏంది? మేము వచ్చి కవర్ డ్రైవ్ చేసేసి జాగ్రత్త అమ్మా అని చెప్పేసి పోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏందో అమ్మాయికే తెలియాలి అసలు ఆ బాండింగ్ ఏందో, ఆ బాండింగ్ ఉన్న పేరేంటో, ఆ బాండింగ్కి చెడగొట్టేస్తా ఉంది అమ్మాయి. అసలు ఏమనుకోవాలా? నీకంటే పెద్ద అయినా ఏమనుకోవాలి? ఇప్పుడు ఒక లవ్వర్ బాండింగ్ అయితే సరే, జలస్గా ఫీల్ అవుతా ఉన్నది, నా లవరు ఆయనకు అన్నం పెడుతున్నా, నా లవరు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, జలస్గా ఫీల్ అవుతున్నది అనుకోవచ్చు. ఆ బాండింగ్ కూడా కాదు ఇక్కడ.
పోనీ సొంత ఫాదర్ కూడా కాదు, పక్కన వాళ్ళ మీద ప్రేమ చూపించాను. నీకు ఏం చెప్పాలనుకుంటున్నావు? మా అమ్మకి లేని ప్రాబ్లం మీకెందుకు, మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం నీకెందుకు, మా ఇంట్లో వాళ్ళకి, మా అమ్మకి, మా రిలేటివ్స్కి, మా బంధువులకి, ఆఖరికి బిగ్ బాస్ కూడా లేని ప్రాబ్లం నీకెందుకు అన్నట్టు అడిగినట్టే అడుగుతా ఉంది. టార్చర్ పెడతా ఉంది అసలు బర్ణన్నని. ఏందో అసలు అమ్మాయి నచ్చట్లేదు ఒక్కొక్కసారి అసలు. కానీ ఒక్కొక్కసారి అయ్యో పాపం, అయ్యో వచ్చిన వాళ్ళ కూతురు చూడు కనీసం ప్రేమగా మాట్లాడలేదే దివ్యతోటి అని అనిపించింది. కానీ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వస్తే ఎంత గూస్ బంప్స్ వచ్చింది. ఆవిడ ఫస్ట్ టైం టెలివిజన్లోకి వచ్చింది రావడం అనమాట. అసలు ఎంత క్యూట్ ఉంది వాళ్ళ అమ్మాయి, ఎంత ఇన్నోసెంట్గా ఉంది అసలు వాళ్ళమ్మ. అసలు ఒక మ్యూజిక్కి ఉన్న బలం ఏంటి తెలుసా? అసలు ఎంత లోలో ఎంత బాధలో ఉన్నా కూడా ఒక సాంగ్ పెట్టుకుంటే ఆ ఎమోషనలే వేరబ్బా అసలు. ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చిన లిటరలీ నాకు బర్ణన్న వాళ్ళ కూతురు వచ్చి చెప్తా ఉంటే నాకైతే నిజంగా ఏడుపొచ్చేసింది. కళ్ళ నుంచి నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నాకు ఫాదర్ లేరు, కండ్ల నుంచి నీళ్లు తిరిగాయి. మా ఫాదర్ ఉన్నా కూడా ఇంత ప్రేమగా ఉండేవాళ్ళ అన్నట్టయితే నాకు అనిపించింది. అంత బాధేసింది నాకు కూడా అసలు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చింది అసలు ఫస్ట్ టైం టెలివిజన్లోకి రావడము, అసలు కళ్యాణ్ని టీవీలోకి పోవద్దని చెప్పిందంటే, అలాంటిది వాళ్ళ అమ్మే టీవీలోకి వచ్చిందంటే అసలు ఎంత ప్రౌడ్ మూమెంటు. అసలు మీ కొడుకు నేను కాదు, నా తల్లిదండ్రులు మీరే అని చెప్పేసి అనుకుంటున్నాను, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెయ్యి ఇట్లా పెట్టాడు. అది అసలు గూప్స్ బంప్స్ అబ్బా సూపర్ అనిపించింది నాకైతే నరాలు నిక్కు పొడుచుకున్నాయి, బెళ్ళ అనిపించింది. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంట్రా తగ్గిపోతున్నావు, సరిగా తినరా పిచ్చి తెచ్చివాడా అన్నట్టు చెప్పింది. అంటే ఏ తల్లైనా అంతే, కొడుకు ఎంత వినాయకుల్లాగా ఉన్నా కూడా, కూతురు ఎంత వినాయకుల్లాగా ఉన్నా కూడా తల్లికి ఏంది, అయ్యో నువ్వు చిక్కిపోతున్నావే, నేను లేకపోతే నువ్వు అన్నం ఎట్లా తింటావు, నేను లేకపోతే నువ్వు ఎలా ఉంటావు అన్నది ఏ తల్లైనా బిడ్డను అలాగే చూస్తుంది. బిడ్డ ఎంత 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా తల్లికి బిడ్డే కదా, అంత ప్రేమగానే చూసుకుంటుంది. వాళ్ళమ్మ చివరి తినరా, ఎంతో ఇంత బాధ మనసులో పెట్టుకున్నావరా నువ్వు, నీకు తెలుసు కదరా, కావాలని నేను దూరంగా పెట్టలేదని తెలుసు కదా. నాకు తెలుసు ఉట్టినే చెప్పా అని చెప్పనంటాడు. పాపం అసలు నిజంగా వాళ్ళమ్మ ఎంత ఇన్నోసెంట్గా ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఉండింది. ఆమె ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నేను ఫస్ట్ టైం టెలివిజన్లోకి వచ్చాను నేను అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉండింది. అసలు అది చెప్పలేము, వర్ణనాతీతం అబ్బా. అసలు ఒక సోషల్ మీడియా అంటే తెలియని వాళ్ళు, మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు వచ్చి ఇదే అమ్మా బిగ్ బాస్ హౌస్ చూడు ఎలా ఉందో అని చెప్తే, అబ్బా నా కొడుకో నా కూతురు ఇంత ప్రయోజకులు అయ్యారా అని చెప్పేసి సంతోషపడుతుంది. అదే వాళ్ళకి మనం ఆస్తి ఇవ్వవల్ల డబ్బులు ఇవ్వవల్ల మనం ఇంత ప్రౌడ్గా జనాలు మనల్ని ఇంత మెచ్చుకుంటున్నారంటే ఆ తల్లి కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది చూడు, ఆ మెరుపు చూసుకొని బతికేయచ్చబ్బా అట్లా అనిపించింది నాకైతే. వాళ్ళమ్మ చెప్తా ఉండింది, అరే నువ్వు తప్పైనప్పుడు స్టాండ్ తీసుకోనా, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, తప్పైనప్పుడు స్టాండ్ తీసుకో. ఇంకా తనకి చెప్పాల్సిన ఇంకేమీ లేదనమాట. అందరికీ దూరంగా ఉండు అని చెప్పి, అందరితో జాగ్రత్తగా ఉండు, అందరితో నమ్మవాక అని చెప్పానండి. కానీ నాకు ఒక్కటే నచ్చలేదు, స్పేస్ ఇవ్వండి అంటే తనూజాని పక్కన పెట్టుకొని కళ్యాణ్ ఏం చెప్తున్నాడు అసలు, ఏం మాట్లాడుతున్నాడు అమ్మతోటి అంటే నాకేమనిపించింది అంటే, అమ్మ నేను పెళ్లి చేసుకోబోయే పిల్ల ఈ అమ్మాయే, మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పి అందరిని పంపించేసి ఈ అమ్మాయిని ఒక్కదాన్నే పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కళ్యాణ్ అమ్మాయికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నాడు అతనికి. తనేమో ఒక క్లారిటీ ఉంది కానీ రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నది తనూజ వచ్చేసి. మాట్లాడటం అయితే నాకు నచ్చలేదు. ఆమె క్లారిటీ ఇచ్చింది, మేము మా కొడుకుని దూరంగా ఎందుకు పెట్టామంటే తన చదువు కోసమే మేము పెట్టాం. మేము అసలు మాకు ఇలా బిడ్డ ఉన్నాడు, ఫస్ట్ ఒక పెద్ద కొడుకు ఉన్నాడని ఎవరికి తెలియదంట, బయట వాళ్ళు ఎవరికి తెలియదు. అట్లా పెట్టాము అంటే ఎప్పుడైనా సరే తీసుకొని రావడానికి కూడా మేము ఫీల్ అయ్యాం. మేము ఎందుకంటే అతను చదువు పాడవుతుందని చెప్పి మేమైతే తీసుకురాలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట. మేబీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి అని చెప్పింది. సూపర్ అసలు. అలాగా తనుజ కూర్చొని అంటే అందరూ వింటుందనమాట. ఓ వీళ్ళు ఇలా ఉన్నారా, వీళ్ళు ఇలా విన్నింగ్ రేస్ ఇలా ఉన్నారా అని వినేసి వాళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటా ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ వాళ్ళ అమ్మకి చీర ఇస్తుంది గిఫ్ట్. అప్పుడు అడుగుతాడు కళ్యాణ్, ఎందుకు ఇచ్చావు అమ్మకి చీర అంటే, ఇక్కడ హౌస్ లో
సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు మళ్ళీ 4 గడుచుకొని మళ్ళీ వచ్చేసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ నా మంచి కోరుతున్నారు. కానీ నువ్వు ఒకటికి కొంచెం ఎక్కువ సపోర్ట్ తీసుకుంటున్నావు, ఇస్తున్నావు నాకు. అందుకే నేను ఇలా ఇచ్చాను చీర. ఈ 5 వారాలే, ఈ 5 వారాలు అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్తే అబ్బా కళ్యాణ్ ఏడుస్తాడు. కళ్యాణ్ అప్పటిదాకా వాళ్ళ అమ్మ అప్పటిదాకా కొంచెం వాళ్ళ అమ్మ వెళ్ళినందుకు బాగా అనిపించింది. కానీ ఈ అమ్మాయి ఈ 5 వారాలే ఇక్కడి నుంచి వెళ్ళి తర్వాత నువ్వెవరో నేనెవరో చెప్పింది చూసావా, కుమిలి ఏడుస్తాడు కళ్యాణ్. ఆ రోజు అర్ధరాత్రి కూడా ఏడ్చాడంట. అన్సీన్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఇమానియల్ తోటి. ఇమానియల్ తనుజ అడుగుతుంది, ఎందుకు ఏడ్చావు రాత్రి ఆ విధంగా ఎందుకు ఏడ్చావు అంటే, అదే మెమ్మ బస్ ఎక్కిందా, మెమ్మ వెళ్ళిందా, మెమ్మ ఉందంటే వాడే అంత మంచోడేం కాదు, ఇంకో దేనికోసమో ఏడ్చాడు అని చెప్పేసి తనుజ అంటే రెచ్చగొట్టడం కదా ఇది. అలా కూడా వచ్చేసి సుమనన్న వాళ్ళ వైఫ్ పేరు రాస్తా ఉంటాడు పిల్లో మీద. నువ్వు నీ ఇష్టమైన పేరు రాసి కొట్టేసి అంటే టీ అని పెడతాడనమాట. అంటే తనుజ అంటే మీ అమ్మాయి చూస్తుంది కదా, చూసి కూడా చూడనట్టు కామ్గా ఉంటుంది. అంటే మనుషులు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంది తనుజ. అది ఇష్టం లేదు అన్నప్పుడు కొంచెం దూరంగా పెట్టొచ్చు కదా. అయినా ఈ పిల్లోడికి అమ్మాయికి 10 ఏళ్ళు తేడా ఉంది. ఈ అబ్బాయికి 23 ఏళ్ళు, ఆమెకి 32 ఏళ్ళు, ఇంచుమించు 32-30 సంథింగ్ 10 ఏళ్ళు తేడా ఉంది కనీసము. అలా ఇష్టం లేదు అన్నప్పుడు దూరం పెట్టచ్చు కదా. కాకపోతే ఏంటంటే అమ్మాయిలకి ఒకటి ఉంటుంది అబ్బా, ఎవరైనా మన మీద కేరింగ్ చూపిస్తున్నారంటే ఇంకా కేరింగ్ చూపించాలని, ఇంకా మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆ ఇంట్రెస్ట్ ఇంకా చూపించాలి. దాన్ని ఏదో అంటారు, మన అటెన్షన్స్ మన మీద ఉండాలా, ఫోకస్ అంతా మన మీద ఉండాలని ఒక రకంగా ఉంటుందన్నమాట. అది మన వెనకాలే పడాలా, మనతోనే ఉండాలా, మనతోనే తిరగాల, దాన్ని మనం ఎంజాయ్ చేయాలా అని ఫీల్ అవుతా ఉంటారు అనమాట. ఇలా ఇష్టం లేనప్పుడు రెచ్చగొట్టినట్టు మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు తనుజ దగ్గర. అలా కూడా స్పేస్ ఇవ్వచ్చు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఇతను చెప్పాలి, ఇతను అమ్మాయిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం ఏం చేస్తాం. కానీ ఇంకా ఎందుకు ఇచ్చావు అన్నప్పుడు 5 వీక్స్ అని చెప్పినప్పుడైతే తను చెప్తాడు, ఏమో అదంతా నాకు తెలీదు, నాకు నువ్వంటే అభిమానము, నువ్వు అన్నావు కదా ఫ్యామిలీ నెంబర్ అనేసి, నేను ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా చూస్తున్నాను, అందుకే నేను ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు ఏమైనా సరే నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే, నీ హ్యాపీ కోసము నేనేమైనా చేస్తాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడు. మేబీ రేపు ఈ అమ్మాయి రన్నరు ఉన్నప్పుడు కప్పు తీసుకెళ్ళి తనుజ నువ్వు తీసుకో, నువ్వు హ్యాపీగా వస్తే నాకు కావాలా, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు చాలు అనేసి కప్పు తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేస్తాడేమో. ఆ శ్రేజ అనింది కదా, మన ఇద్దరం ఉన్నప్పుడు కప్పు ఇచ్చాయంటే ఇచ్చేస్తా, అడుగుతావు నువ్వు అక్క అని చెప్పి అనింది కదా, ఆ విధంగా కప్పు నాకు ఇచ్చేసే, నేనంటే నీకు అభిమానం కదా అంటే ఆ కప్పు తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చేస్తాడేమో అయితే నాకైతే అనిపిస్తా ఉంది నాకు. ఇంకపోతే బాలని అన్న రీతు ఫ్యామిలీ కదా, రీతు ఫ్యామిలీ కలిపి చెప్పేస్తున్నట్టు వీటిలో. ఇంకపోతే బారనన్న రీతు ఈ చెత్త అబ్బాయి బయట చెత్త అబ్బాయి వస్తున్నాడు అన్న చెత్త అబ్బాయి. ఇంకపోతే రీతు వాళ్ళమ్మ ఏదో చెప్పాలని వచ్చింది, కానీ ఆమె కూడా బాగా చాలా క్యూట్గా మాట్లాడింది. సేమ్ రీతులాగే మాట్లాడుతూ ఉన్నింది అనమాట వాళ్ళమ్మ. బయట చెత్త అబ్బాయి సౌండ్, ఆ సౌండ్ని ఇగ్నోర్ చేయండి. ఇంకా రీతు వాళ్ళ అమ్మ వచ్చేసి నువ్వు నీకు ఎక్కడెక్కడ అట్లకాడెక్కడ అంటే ఇంకా కళ్యాణ్ గబగబా తీసుకెళ్ళి అట్లకాడ తీసుకొచ్చిస్తాడు. తనుజ ఉండేసి గరిటొద్దా అని చెప్పి అడుగుతా ఉంటుంది. లేదు అట్లకాడ అని చెప్పి ఇట్లా దగ్గర వేసి ఇట్లా కొట్టబోయి ఇట్లా పెట్టి హగ్ చేసుకుంది. అబ్బా సూపర్ అనిపించింది. ఇంకో రీతిమా కొట్టవామా అంటే, లేదు నాన్న నిన్ను కొట్టను నాన్న అని చెప్పి హగ్ చేసుకునింది. భరణం వస్తుంటే ఆయన చూడండి ఆత్రంగా వస్తున్నాడంట. అచ్చి ఒరిగితే ఎలా మాట్లాడుతుందో వాళ్ళ అమ్మ కూడా ఇంచుమించు అలాగే మాట్లాడుతూ ఉంది. ఇంకా ఇదిగో నువ్వు టాప్ 5లో ఉంటావు, నువ్వు గట్టిగా ఆడు, నువ్వు ఎందుకు ఈ ఆటలన్నీ స్కిప్ చేస్తా ఉన్నావు నువ్వు అనేసి ఇది మళ్ళీ అన్సీన్లో చెప్తారు. అన్సీన్లో ఒక్కొక్కటి ఏం మాట్లాడ కళ్యాణ్తో షేర్ చేసుకుంటుంది. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అంటే లెంత్ ఎక్కువైపోతున్నా, చిన్న ఛానల్ నాది. కొడతావా లేదు నాన్న నేను కొట్టాను నాన్న అని చెప్పేసి వాళ్ళ కూతురు అయితే హగ్ చేసుకుంటుంది. ఇక్కడ చెప్తుంది తనుజ అని వాళ్ళు బయట షోలో కలిసారంట. కుక్ విత్ జాతిరత్నాల్లో ఉంది కదా, అక్కడైతే వాళ్ళు కలిసి ఉన్నారంట వాళ్ళు.
నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను ఇక్కడ లేనప్పుడు తనూజ కోసము, అవును వచ్చిన ప్రతి ఒక్కరు తనూజకే భజన చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు తనూజకి ఓటింగ్ లో భాగం ఉందని చెప్పి బర్నీ అన్న వాళ్ళ కూతురు వచ్చి తనూజని హక్ చేసుకున్నా, ఇక రీతు వాళ్ళ అమ్మ వచ్చి తనూజని హక్ చేసుకున్నా, తనూజ భజన చేస్తా ఉన్నారు. అంటే అదే ఇప్పుడు దివ్యతో దూరంగా ఉండని చెప్పి బర్ణన్న వాళ్ళ కూతురు చెప్పింది కదా. అదే ఇప్పుడు దివ్యకి ఓటింగ్ లో ఎక్కువ ఉంటే అప్పుడు ఈ అమ్మాయినే కదా హక్ చేసుకునేది, దివ్యనే కదా హక్ చేసుకునేది. తనూజామయం తనూజ భజన 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 ఓట్ల కోసం భజన, తప్పులేదులే, వాళ్ళ స్ట్రాటజీ, అది తప్పులేదు. ఇంకా తనూజ నేను ఇక్కడ లేనప్పుడు తనూజ ఎలా చెప్పింది అలాగే చెప్పింది అబ్బా అంటే ఇంకా తనూజ పిలుస్తారు. తనూజ పిలిచిన తర్వాత తనూజ నువ్వు తిట్టమ్మా, ఏదైనా తప్పు చేసే తిట్టమ్మా, నేను అదే అనుకున్నాను, నా ప్లేస్ లో నువ్వు ఉండి చెప్తున్నావు చూడ సూపర్ అమ్మా అని చెప్పేసి అంటే ఈ అమ్మాయి కూడా ఉండేసి మీరంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి తనూజ కూడా వాళ్ళ అమ్మకి చేత చెప్తుంది. ఇంకా ఇమ్మానియల్ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చూడు నేను చెప్పనిపించింది నువ్వు చేస్తున్న పని అంటే ఇమ్మానియల్తో కామెడీగా ఉంది. తనూజ మీ ముగ్గురిదే కామెడీగా ఉంది అంటే చెప్పకనే చెప్పింది, నువ్వు డీమాన్తో ఉండొద్దు అని చెప్పింది. కానీ ఏదైనా టాస్క్లు వచ్చినా ఏం చేసినా హెల్ప్ చేస్తున్నది డీమానే కదా. తనకి డీమాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. పాపం డీమాను భయపడ్డారు, వామ్మో ఆమె మొదలే అట్ల కాడ తీసుకొచ్చి నన్నేట కొడుతుందో, ఇంకా నుంచి రేపుతో కట్ చేస్తాము అని చెప్పేసరికి సంజనకు క్యూట్ అనిపించారు అబ్బా. నాకు వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇవ్వడము, పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినా కూడా తర్వాత ఏడుస్తే కన్నా ముందు మేమతో మాట్లాడు, తర్వాత పోయినప్పుడు ఏడుద్దు అని చెప్పి వాటర్ ఇవ్వడము, వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇచ్చేసి పోతా ఉండదు చూసారా, క్యూట్ అనిపించింది అనమాట సంజన. అంతకుముందు మోనాలు ఉండేది బిగ్ బాస్ హౌస్ లో, ఎవరు వచ్చినా సరే అందరికి ఫస్ట్ వాటర్ ఇస్తుంటుంది, వాళ్ళు ఏడుస్తున్నా కూడా మధ్యలో తీసుకొచ్చి వాటర్ ఇస్తా ఉంటుంది మోనాలు వచ్చేసి. ఆ విధంగా అందరికి వాటర్ ఇస్తా ఉండేది సంజన. సూపర్ అనిపించింది, చాలా క్యూట్, బాగా కలిసిపోయే మనస్తత్వం అది. ఇంకా వచ్చేసి అంతే, నువ్వు టాప్ 5 ఉంటే గట్టిగా చెప్తా ఉండే, నేను చెప్పింది గుర్తుపెట్టుకో, టాస్క్లు బాగా ఆడు అంటే ఆడతానమ్మా టాప్ 5 లో నువ్వు ఉంటావు, ఖచ్చితంగా నువ్వు ఉంటావు టాప్ 5 లో, బాగా గట్టిగా ఆడు అని చెప్పి. అంటే విన్నర్ కాదులే, విన్నర్ తెలుసు ఆమె కూడా, విన్నర్ ఎవరు అవుతారో, టాప్ 5 లో ఉండని చెప్పేసి తనూజని చూసుకోమని చెప్పననింది. అన్నట్టు ఈ వారం కెప్టెన్ రీతి అనుకుంటా నేను, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఇంత ఫుల్ వీడియో నా వీడియో ఎవరు చూస్తున్నాడు ఇక్కడ. రీతి అనుకుంటా కెప్టెన్ చెప్పింది అనమాట. ఇంకా సరే అది అయిపోయింది. ఇంకా పోతే భరణి అన్న అబ్బా నిజమైన రియల్ ఫాదర్ అబ్బా, ఎంత మంచి మనసున్న నాన్న అంత అబ్బా. వాళ్ళ కూతురు అసలు ఇల్లు ఆ జాబ్ చేసే ప్లేస్ అంట, అసలు ఏమీ తెలియదంట. ఎట్లా వచ్చావు అని చెప్పి అడిగితే నేను వచ్చేసాను నాన్న అని చెప్పండి. రిప్పు దగ్గర డబ్బులు చూపి జాగ్రత్త నాన్న, మాకు రోజు చాలా భయం వేసింది నాన్న అని చెప్పి చాలా బాధపడింది. లిటరలీ నాకైతే పొట్ట నీళ్ళు గారిపోయింది నాకైతే అసలు. ఎందుకంటే నాకు ఫాదర్ లేరు, నేను నా ఫాదర్ ఉంటే ఒకప్పుడు నేను నా ఫాదర్ని అసలు బాగా చూసుకోవడానికంటే డబ్బులు ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు కొంచెం బెటర్, లిటిల్ బిట్ బెటర్. అయినా నా విషయం మీకు ఎందుకులే కానీ, ఆ ఫాదర్ అంటే ఇంత రియల్ ఫాదర్, ఇంత ప్రేమ పెంచేదా అనేసి నాకైతే చాలా బాధేసింది. ఆయన సూపర్ అబ్బా, తండ్రి కూతుర్ల బాండింగ్. ఆ అమ్మాయి కూడా వచ్చి తనూజ అని చెప్పింది. ఇంకా ఆయన ఎవరు సుమన్ అనే, మీరు నాకు బాబాయ్ లాంటి వాళ్ళు అని చెప్పింది. తనూజ అక్క అని చెప్పి హక్ చేసుకునింది. దివ్య కంటే కూడా చిన్నదేనంట. దివ్యాని పిలిచి మీరు ఇలా కమాండింగ్ గా మాట్లాడటం అయితే నాకు నచ్చట్లేదు, కమాండింగ్ గా మాట్లాడద్దు, అయినా నాన్నగారికి బాగలేనప్పుడు ఇలా చూసుకున్నారు చూసారా, నాకు చాలా నచ్చింది అని చెప్పననింది. ఇంకా వాళ్ళ నాన్నకి బాండింగ్స్ అంటే ఏమీ లేదు నాన్న, మీరు వచ్చేసి అలా దాని ఏమంటారు, మమ్మల్ని ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటున్నారు. మీరు ఫైర్, మన నామినేషన్ లో ఫైర్ గా మాట్లాడారు చూసారా, ఆ ఫైర్ మాకు కావాలి నాన్న అని చెప్పనని, మిమ్మల్ని కెప్టెన్ కావాలని కోరుకుంటున్నామని చెప్పింది. దివ్య వాళ్ళమ్మ అంటున్నా, రీతు వాళ్ళమ్మ వచ్చి కెప్టెన్ అవ్వాలని కోరుకునింది. ఆమె వాళ్ళమ్మ వచ్చేసి వాళ్ళమ్మ ఎవరు, కళ్యాణ్ వాళ్ళమ్మ వచ్చి కప్పు కొట్టుకుంటారా ప్రామిస్ అని చెప్పి ప్రామిస్ తీసుకునింది.
ఇంకా వీళ్ళమ్మ వచ్చేసి వీళ్ళ కూతురు వచ్చేసి నన్ను మీరు కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్గా చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి భరణి అన్నని వాళ్ళ కూతురు అయితే అడుగుతుంది. అలాగే ఆ అమ్మాయి కూడా తనూజ అని మీ ఇద్దరే బాండింగే బాగుంది, మీ ఇద్దరు బాండింగ్ బాగుంది అని చెప్పి చాలా మెచ్చుకుంటా ఉండింది. తప్పులేదులే, ఎందుకంటే తనూజ పరంగా చూసుకుంటే తనూజ ఏ రోజు భరణన్నకి సపోర్ట్ చెయ్యలేదు. భరణన్న దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునింది, సగము గేమ్ పోవడానికి కూడా కారణము భరణనే. కానీ బయట ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, బంగారు కొండలబ్బా తనుజ ఫ్యాన్స్. భరణన్న వచ్చినప్పుడు మళ్ళీ లోపలికి వస్తారు, ఓట్లు గుదురు. ఎందుకంటే మా తనుజకు సపోర్ట్ చేసావు కదా అని బయట జనాలు వాళ్ళు నా భరణన్నకి సూపర్ గా రిసీవ్ చేసుకున్నారు. అన్నని ఇప్పటికి కూడా 3వ ప్లేస్ లో పెట్టున్నారు భరణన్నని ఓటింగ్ లో. జనాలు తలుచుకుంటే ఏమైనా చేస్తారబ్బా. ఒక మనిషిని కింద దించాలన్న జనాలే, ఒక మనిషిని పైకి లేపాలన్న జనాలే. ఆ అభిమానం ఉంటుంది చూసావా, ఒక మనిషిని అభిమానించారంటే గుండెల్లో పెట్టుకుంటారు ఆ జనాలు అసలు. కానీ అభిమానించడానికే టైం పడుతుంది. కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. సూపర్ అబ్బా, ఆడియన్స్ మాత్రము కేక, ఓట్లేసే వాళ్ళు మాత్రము సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా చెప్పింది కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నాము అని చెప్పండి. ఇంకా వాళ్ళ నాన్న కూడా అప్రిషియేట్ చేశాడు, సూపర్ అని చెప్పాను, అన్నాడు, నవ్వుతానని చెప్పాడు. ఇంకా దివ్య అని పిలిచాడు. దివ్య అనిపించినప్పుడు దివ్య కూడా ఇలాగ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా దివ్య కూడా అసలు పాపం హగ్గే చేసుకోలేదు. ఆ పాప మా అమ్మాయి ఫీల్ అయినట్టుంది, నేను అయ్యే పాపం దివ్య అన్నట్టయితే నాకు అనిపించింది. ఇంకా అంతే, ఆ ముగ్గురు చూపించారు. షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మిడ్ నైట్ ముచ్చట్లు దాంట్లో కలుస్తాను. బాయ్ బాయ్.